ఇక్కడ చూడండి మీకు ఇంకొక గ్రూప్ ఉంది, థీమ్స్ గ్రూప్ అని పేజ్ లేఅవుట్ ట్యాబ్లో. ఈ థీమ్స్ గ్రూప్ యూజ్ చేసి మనం ఏంటంటే కలర్స్ చేంజ్ చేయొచ్చు. ఎంఎస్ వర్డ్ చూసాం ఆల్రెడీ ఈ ఆప్షన్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్లిక్ చేసేసి మనం ఇక్కడ వేరే థీమ్ తీసుకుంటూ ఉంటే దాని కలర్, దాని ఫాంట్ స్టైల్, ఓకేనా, దాని షాడోస్ మారడం చూస్తున్నారా మీరు. అలా కలర్స్ అప్లై చేయడానికి ఈ థీమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. మీరు ఒక రెక్టాంగిల్ షేప్ చేసేసుకుని దానికి కలర్స్ ఇస్తేనే మీకు ఆ ఆప్షన్ అనేది అర్థమవుతుంది. ఓకేనా. తర్వాత చూడండి, దీనిలో చాలా యూస్ఫుల్ ఆప్షన్ ఏంటి అంటే మార్జిన్స్. ఓకేనా. ఎందుకు చూడండి, దీనిలోకి వెళ్ళేసి ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని చూసారా, దీన్ని నేను ప్రింటింగ్లో ఎలా వస్తుందో చూడాలి అంటే ఏం చేయాలి, అప్లికేషన్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ ఉందా, ప్రింట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేశారంటే మీకు ప్రింటింగ్లో ఎలా వస్తుందో చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ అప్లికేషన్ మెనూలోకి వెళ్ళి ప్రింట్లో ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇది ఒక పేజ్లో వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తే ఇది నెక్స్ట్ పేజ్లో వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తే ఇదంతా ఒక పేజ్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తే ఇదంతా ఒక పేజ్లో వస్తుంది. అయితే ఎందుకు అంటే చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఇక్కడ దాకా ఒక పేజ్ అని అర్థం. చూసారా, ఒక లైన్ వచ్చింది అంటే ఇదంతా ఒక పేజ్ అని అర్థం. ఇది వేరే పేజ్, ఇది వేరే పేజ్, ఇది వేరే పేజ్, ఇది వేరే పేజ్. ఓకేనా. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే దీనిలో కొంచెం బయటికి ఉండిపోయింది చూసారా, ఒక 2 కాలమ్స్ బయట ఉండిపోయాయి. ఈ 2 కాలమ్స్ కూడా నాకు ఇందులోనే ప్రింట్ రావాలనుకోండి. ఓకేనా. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మార్జిన్స్ యూజ్ చేయొచ్చు అన్నట్టు. చూడండి, నేను ఇక్కడికి వెళ్ళేసి అప్లికేషన్ మెనూలో ప్రింట్లోకి వెళ్ళేసి ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేసినట్టయితే నేను ఇక్కడ షో మార్జిన్స్ క్లిక్ చేయాలి. షో మార్జిన్స్ క్లిక్ చేస్తే మీకు అప్పుడు మార్జిన్స్ కనిపించాయి కదా. చూడండి, నేను మార్జిన్స్ని ఇట్లా పైకి జరుపుతున్నాను. పైకి మూవ్ చేయడం ద్వారా నాకు ఆ కింది పేజీలో ఉన్న టెక్స్ట్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. ప్లస్ చూడండి, నేను ఇక్కడ 2 కాలమ్స్ బయట మిగిలిపోయాయని చెప్పా కదా. చూడండి, ఇట్లా జరుపుతుంటే నాకు ఆ కాలం సైజు అంటే మార్జిన్స్ ఇట్లా జరపడం వల్ల ఏమవుతుందంటే ఆ పేజీలో ఉన్న కాలం కూడా నాకు ఇందులోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు నేను క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ చూసుకున్నట్టయితే కొంచెమే డిఫరెన్స్ వచ్చింది, ఎక్కువ డిఫరెన్స్ రాలేదు. మళ్ళీ ట్రై అవుతాం. చూడండి, ఇందులోకి వెళ్ళేసి ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి, నాకు ఇక్కడ ఎక్కడ దాకా ఉంది, పిక్కర్ అనే దాని దగ్గర ఉన్నది కదా. చూడండి, ఆ నేమ్ దగ్గర వరకు ఉంది కదా. ఇప్పుడు నేను దీనికి కొంచెం కిందికి జరిపాను. చూడండి, నాకు ఇంకా ఇందులో రాంపుల్లా అండ్ రెహాల్ అని ఇంకో 2 నేమ్స్ యాడ్ అయ్యాయి. అలా కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. అలా మార్జిన్స్ ఆప్షన్ యూస్ చేసి మనం వేరే నేమ్స్ని చూడండి, ఇక్కడ నాకు ఈ లైన్ అనేది కిందికి వచ్చేసింది. మామూలుగా మీరు చూడండి, డిఫాల్ట్గా అయితే నేను ఇలా పెట్టుకున్నాను అనుకోండి 0.75, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకేనా. అంటే మామూలుగా మీకు ఇక్కడనే ఉంటుంది ఆ మార్జిన్ అనేది. ఆ మార్జిన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ 1 ఫీట్ 1 ఇంచ్ ఇస్తే అన్ని సైడ్ నుంచి 1 ఇంచ్ వస్తుంది అన్నట్టు. ఒకవేళ నేను 0.75 ఇస్తే కొంచెం కిందికి వచ్చేస్తుంది. ఓకేనా. అలా మనం మార్జిన్ సెట్ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, లేకపోతే మనం మాన్యువల్గా చేయొచ్చు. ఇందులోకి వెళ్ళేసి ప్రింట్లో ప్రింట్ ప్రివ్యూ అని వీటిని మనం జరుపుకోవచ్చు అన్నట్టు వీటిని. ఓకేనా. ఏదైనా లైన్స్ మిస్ ఒక కాలం కానీ ఏదైనా కానీ ఇందులో పట్టట్లేదు అన్నప్పుడు ఇట్లా జరుపుకొని ఆ కాలం ఇలా పట్టేటట్టు చేసుకోవచ్చు అన్నట్టు. క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ అంటే మళ్ళీ మామూలు వ్యూకి వచ్చేస్తాం. ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ ఓరియంటేషన్ ఉంది. ఇది ఎందుకు అంటే మీకు పేపర్కి ప్రింట్ అనేది ఇంతకుముందు నాకు చూడండి ఎలా వస్తుంది, అడ్డంగా వస్తుంది. మీరు చూసారో లేదు, పేపర్ అనేది ఎలా వచ్చింది, అడ్డంగా వచ్చింది కదా. దాన్ని నిలువ వేయాలి అంటే ఇందులోకి వెళ్ళేసి పోర్ట్రేట్ పెట్టానంటే ఇప్పుడు చూడండి, నేను ఇందులోకి వెళ్ళేసి ప్రింట్ ప్రివ్యూ చూసినట్టయితే నాకు చూడండి నిలువ వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ దీనిలోనే సైజ్ ఉంటుంది. సైజ్ మనం ఎప్పుడైనా సరే ఏం పెట్టుకోవాలి అంటే A4 సైజ్ పెట్టుకుంటాం. ఎందుకంటే ప్రింటర్లో ఎక్కువ యూజ్ చేసేది ఇదే కాబట్టి A4 అని పేస్ట్ చేశాను అన్నట్టు. మీ ఇష్టం, మీరు లీగల్ పెట్టుకుంటా అంటే లీగల్ కూడా పెట్టుకోండి. దీనికి ఏంటంటే సైజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. తర్వాత ప్రింట్ ఏరియా ఉంది చూసారా. ఇది ఎందుకు అంటే నాకు ప్రింటింగ్లో ఇదంతా వద్దనుకోండి, ఓన్లీ ఇంతవరకే ప్రింట్ కావాలనుకోండి, అంత సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి నేను సెట్ ప్రింట్ ఏరియా అన్న అంటే చూడండి, నాకు దీని చుట్టూ ఒక బ్లాక్ లైన్ వచ్చిందా. చూడండి, ఇప్పుడు నేను వెళ్ళేసి ప్రింట్లో ప్రింట్ ప్రివ్యూ చూసినట్టయితే నాకు ప్రింటింగ్లో అంతే వస్తుంది, మొత్తం రావట్లేదు. ఓకేనా. ఈ మళ్ళీ మొత్తం రావాలి అంటే ఇందులోకి వెళ్ళేసి క్లియర్ ప్రింట్ ఏరియా క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఇందులోకి వెళ్ళేసి నేను ప్రింట్లో ప్రింట్ ప్రివ్యూ చూసినట్టయితే నాకు మొత్తం ప్రింటింగ్లో వస్తుంది అన్నట్టు. ఓకే, అలా చేసుకోవచ్చు. తర్వాత బ్రేక్ ఎందుకు అంటే నాకు ఇక్కడ నుంచి ఒక పేజ్లో ప్రింట్ కావాలి ఇదంతా, మళ్ళీ 16 తర్వాత ఒక పేజ్లో ప్రింట్ కావాలనుకోండి, అప్పుడు బ్రేక్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ క్లిక్ చేసినట్టయితే ఇదంతా ఒక పేజ్లో ప్రింట్ అవుతుంది. మళ్ళీ దాని కిందిదంతా వేరే పేజ్లో ప్రింట్ అవుతుంది. మనకు ఎలా కనిపిస్తుంది, ఇందులోకి వెళ్ళేసి ప్రింట్లో ప్రింట్ ప్రివ్యూ చూసినట్టయితే చూడండి, ఇక్కడ దాకా ఒక పేజ్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ అంటే మిగతా అంతా ఒక పేజ్లో ప్రింట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. మళ్ళీ నా పేజ్ బ్రేక్ తీసేయాలంటే ఇందులోకి వెళ్ళేసి రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్ అంటే ఆ పేజ్ బ్రేక్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైనా ఇమేజ్ కానీ ఏదైనా కానీ ఇట్లా కలర్ఫుల్గా పెట్టుకోవచ్చు. అవసరం లేదంటే డిలీట్ బ్యాక్గ్రౌండ్ అంటే వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకో యూస్ఫుల్ ఆప్షన్ చూడండి, ఇది బాగా యూస్ఫుల్ ఆప్షన్, ప్రింట్ టైటిల్స్. ఇది ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసి దీన్ని బ్రేక్ చేద్దాం. ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అంటే ఏమని చెప్పా, ఇదంతా ఒక పేజ్లో ప్రింట్ అవుతుంది, ఇదంతా వేరే పేజ్లో ప్రింట్ అవుతుందని చెప్పా ఇంతకుముందు. దీనిలోకి వెళ్ళేసి ప్రింట్లో ప్రింట్ ప్రివ్యూ చూసినట్టయితే చూడండి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, డిపార్ట్మెంట్, స్టేట్, అవార్డ్, స్టేట్ అని ఒక పేజ్లో ఉంది. నెక్స్ట్ పేజ్ అంటే నెక్స్ట్ పేజ్లో మళ్ళీ మీకు ఆ హెడ్డింగ్ అనేది ఉందా, లేదు కదా. మరి ఆ హెడ్డింగ్ రావాలి అంటే ఎలా అంటే ప్రింట్ టైటిల్స్లోకి వెళ్ళి
ఇక్కడ చూడండి రో టు రిపీటెడ్ టాప్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ రో కావాలి, ఈ 4th రో, దాన్ని క్లిక్ చేసి మీరు ఓకే క్లిక్ చేసేసి ఇందులోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూసినట్టయితే చూడండి ఇక్కడ ఉందా, మళ్ళీ నెక్స్ట్ పేజ్ అంటే చూడండి మళ్ళీ దానిలో కూడా నాకు ఇదే హెడ్డింగ్ ఉంటుంది. అలా మీరు ఆ హెడ్డింగ్ని ప్రతి పేజ్లో వచ్చేటట్టు వేసుకోవచ్చు అన్నట్టు. వద్దు అంటే మళ్ళీ ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఇచ్చాను కదా 4th రోని, దాన్ని డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసేసి ఓకే క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు రాదన్నట్టు.